34th క్వశ్చన్ చూడండి. వాట్ ఫ్యాక్టర్ డిటర్మైన్స్ ద టేస్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్? సో గ్రౌండ్ వాటర్ ఉంటుంది కదా, మనకు భూమి లోపలికి ఇంకే వాటర్ ఉంటుంది కదా, ఈ భూమి లోపలికి ఇంకే వాటర్ని, గ్రౌండ్ వాటర్ని, సో దాని యొక్క రుచిని మరియు నాణ్యతను ఏది నిర్ణయిస్తుంది అంటున్నాడు. ఏది నిర్ణయిస్తుంది? మినరల్స్ డిజాల్వ్డ్ ఫ్రమ్ ద అండర్లయింగ్ రాక్స్ అండ్ సాయిల్స్. సో భూమి యొక్క లోపలి పొరల్లో రాళ్ళు మరియు నీటిలో కరిగే ఖనిజాలు, నీటిలో కరిగే లవణాలు, నీటిలో కరిగే సాల్ట్స్, అవే నీటి యొక్క టేస్ట్ను మనకు తెలియజేయడము జరుగుతుంది. నీటి యొక్క టేస్ట్ను అవే నిర్ధారణ చేస్తాయి. నెక్స్ట్ 35th క్వశ్చన్ చూడండి. నేమ్ 3 మినరల్స్ దట్ మైట్ డిజాల్వ్ ఇన్ గ్రౌండ్ వాటర్. సో గ్రౌండ్ వాటర్ లోపల భూగర్భ జలంలో కరిగేటివి ఏవైనా 3 ఖనిజాలను, మినరల్స్ని చెప్పమంటున్నాడు. ఏంటి అవి? సోడియం ఫ్లోరైడ్, క్లోరైడ్, ఐరన్, నైట్రేట్. సోడియం యొక్క ఫ్లోరైడ్, సోడియం క్లోరైడ్, మరియు ఐరన్ ఫ్లోరైడ్, ఐరన్ క్లోరైడ్, ఐరన్ నైట్రేట్, సోడియం నైట్రేట్. ఇవి మనకు ఎక్కువగా నీటి లోపల కరుగుతాయి. ఎక్కువగా సోడియం మరియు ఐరన్ యొక్క ఫ్లోరైడ్లు కానీ, క్లోరైడ్లు కానీ, నైట్రేట్లు కానీ ఎక్కువగా నీటి లోపల కరగడం జరుగుతుంది. నెక్స్ట్ 36th క్వశ్చన్. వై మైట్ గ్రౌండ్ వాటర్ ఫ్రమ్ సమ్ వెల్స్ టేస్టెడ్ సాల్టీ ఆర్ బ్రాకిష్? సో ఏ విధంగా ఇవి మనకు వాటర్ ఏదైతే ఉంటుందో సాల్ట్గా లేదా అంటే ఉప్పుగా చేదుగా ఎట్లా ఉంటుంది, ఉప్పుగా ఏ విధంగా ఉంటుంది అని అడుగుతున్నాడు. బికాస్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డిజాల్వ్డ్ మినరల్స్ ఫ్రమ్ రాక్స్. భూమి లోపల ఉండే రాళ్ళ లాంటివి ఏవైతే మినరల్స్ ఉన్నాయో ఆ మినరల్స్ కనుక ఎక్కువగా కరిగినట్టయితే అప్పుడు ఏమవడం జరుగుతుంది? ఆ నీటికి సాల్టీ నేచర్ వస్తుంది. సాల్టీ నేచర్ రావడం జరుగుతుంది. అంటే ఎక్కువ ఉప్పుగా ఉంటాయి.